న్యూజిలాండ్తో జరగబోయే మల్టీ ఫార్మాట్ సిరీస్కు ముందు బీసీసీఐ కీలక ప్రణాళికను సిద్ధం చేసింది. సీనియర్ జట్టు పర్యటనకు ముందే ఏ జట్టును న్యూజిలాండ్కు పంపించాలని నిర్ణయించింది. ఏ జట్టులో కొందరు కీలక టెస్ట్ జట్టు సభ్యులను ఎంపిక చేస్తారని తెలుస్తోంది. వారికి న్యూజిలాండ్ పరిస్థితుల్లో వీలైనంత మ్యాచ్ ప్రాక్టీస్ అందించాలి అన్నదే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం భారత టెస్ట్ బ్యాటర్లలో రిషబ్ పంత్ మినహా శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్ తదితరులు న్యూజిలాండ్లో టెస్ట్ అనుభవం చాలా తక్కువగా లేదా అస్సలు లేదు. అక్కడ స్వింగ్, సీమ్కు అనుకూలించే పిచ్లపై ముందుగానే ఆడడం ద్వారా వారు పరిస్థితులను అర్థం చేసుకుని మెరుగైన ప్రదర్శన చేసే అవకాశం ఉంటుంది. న్యూజిలాండ్ పిచ్లపై బంతి ఎక్కువగా స్వింగ్ అవుతూ ఉండడంతో విదేశీ బ్యాటర్లకు పరుగులు చేయడం ఎప్పుడూ సవాలుగానే ఉంటుంది. అందుకే సీనియర్ ఆటగాళ్లను కూడా ఇండియా ఏ జట్టులో చేర్చి ముందుగానే అక్కడికి పంపాలని బీసీసీఐ యోచిస్తోంది. ఈ పర్యటనలో ఇండియా ఏ జట్టు 3 లిస్ట్ ఏ మ్యాచ్లు, 2 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే భారత్ న్యూజిలాండ్ మధ్య 5 టీ20లు, 5 వన్డేలు, 2 టెస్టులతో కూడిన మల్టీ ఫార్మాట్ సిరీస్ జరగనుంది. ఇందులో వన్డే సిరీస్ 2027 ప్రపంచ కప్ కు జట్టు కూర్పును ఖరారు చేయడంలో ఉపయోగపడనుండగా 2 టెస్టులు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-27 ఫైనల్ అవకాశాలు ప్రభావితం చేసే అవకాశం ఉంది. కాగా న్యూజిలాండ్ గడ్డపై భారత్ టెస్ట్ రికార్డును చూస్తే 62 మ్యాచ్ల్లో భారత్ 6 విజయాలు, న్యూజిలాండ్ 14 విజయాలు సాధించాయి. మిగిలిన 22 మ్యాచ్లు డ్రా అయ్యాయి. న్యూజిలాండ్ గడ్డపై భారత్ కేవలం 2 సిరీస్లు మాత్రమే గెలిచింది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి ఇతర దేశాలతో పోలిస్తే న్యూజిలాండ్ పిచ్లు పేస్ బౌలింగ్కు ఎక్కువగా సహకరిస్తాయి.